హలో గైస్, ఈరోజు మనం ఎంఐ ట్యాబ్ ఇన్వెంటర్లో చెక్ బాక్స్ అనేది ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేఅవుట్ తీసుకోండి. లేఅవుట్లో ఏది తీసుకుంటారు? వర్టికల్ అరేంజ్మెంట్, డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. తర్వాత హైట్, ఫిల్ ప్యారెంట్, విడ్త్, ఫిల్ ప్యారెంట్. ఇలా తీసుకున్నాక ముందుగా లేబుల్ తీసుకోండి. ఎందుకంటే ఇది ఒక హెడ్డింగ్ కోసం. నేను హెడ్డింగ్ ఏమి ఇస్తున్నాను అంటే యువర్ హాబీస్. ఇది తీసుకొని ఫాంట్ బోల్డ్ చేసుకొని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. తర్వాత చెక్ బాక్స్ ఓ 3 తీసుకుంటున్నాను నేను. ఇలా తీసుకున్నాక చెక్ బాక్స్ కి నేమ్ ఇవ్వండి. క్రికెట్, రీడింగ్ బుక్స్, తర్వాత డాన్సింగ్, ఓకే. తర్వాత బటన్ యాడ్ చేసుకుందాం. బటన్ యాడ్ చేసుకొని దానికి కూడా రీనేమ్ ఇద్దాం. సబ్మిట్ నాది. సబ్మిట్ కలరింగ్ ఇద్దాం. ఇలా ఉంది కదండి. ఇలా ఉన్నప్పుడు మనం ఇది క్లిక్ చేసుకొని సబ్మిట్ చేయంగానే మనం క్లిక్ చేసినవి రావాలంటే దానికోసం మళ్ళీ ఇప్పుడు హారిజంటల్ అరేంజ్మెంట్ తీసుకోండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. తర్వాత ఫిల్ ప్యారెంట్ హైట్. ఓకే. తర్వాత దీంట్లో కూడా ఒక లేబుల్ తీసుకోండి. ఈ లేబుల్లో నేను ఏమిస్తున్నాను అంటే హాబీస్. తర్వాత ఫాంట్ బోల్డ్, సైజ్ ఇంక్రీస్ 20. ఇలా అయింది కదా అండి. ఈ హాబీస్ అనగానే మనం క్లిక్ చేయంగా ఇక్కడ రావాలి కదా అండి. దానికోసం ఇంకో లేబుల్ తీసుకోండి. లేబుల్ తీసుకొని దీంతో ఉంది తీసేయాలి. రీనేమ్ ఉంది. లేబుల్ 3 అనే దానికి సైజు కరెక్ట్ హాబీస్కి ఎంత సైజ్ ఇచ్చాము దీన్ని కూడా అదే సైజ్ ఇవ్వండి 20. అప్పుడు అయితేనే మనకు కరెక్ట్ అలైన్మెంట్లో షో అవుతుంది. నెక్స్ట్ బ్లాక్ సెక్షన్. బ్లాక్ సెక్షన్స్ లో ముందుగా బటన్ కదండి, సబ్మిట్ అనే బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయగానే మనకు ఇవి కనబడాలి. క్లిక్ చేసిన దానికోసం బటన్లోకి వెళ్ళి దెన్ క్లిక్ ఆన్ బటన్ అని సెలెక్ట్ చేసుకో. తర్వాత ఇఫ్ కండిషన్ యూజ్ చేయండి. ఇఫ్ దెన్ అని ఇది తీసుకొని తర్వాత చెక్ బాక్స్ కదండి, చెక్ బాక్స్ చెక్ బాక్స్ చెక్డ్ అని ఉంటుంది. అది తీసుకోండి. అది తీసుకొని ఇఫ్లో దెన్ మనకు ఏం రావాలండి? లేబుల్ 3 కదండి, అది షో చేయడానికి లేబుల్ 3 అనేది తీసుకోండి. సెట్ టు టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని దీనిలో పెట్టి తర్వాత ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, ఇది తీసుకొని జాయిన్ జాయిన్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసినాక లేబుల్ 3 కదండి, లేబుల్ 3
టెక్స్ట్ చూపాలి కదా మనకు, దానికోసం లేబుల్ 3 టెక్స్ట్ అనే ఇక్కడ ఉంటుంది, అది తీసుకోండి. ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు దొరకకపోతే టెక్స్ట్ అని. తర్వాత మనకి ఏం చూపాలండి లేబుల్ 3లో చెక్ బాక్స్ 1 కదా అండి, సెలెక్ట్ చేయండి, డూప్లికేట్ తీసుకోండి. చెక్ బాక్స్ 1 టెక్స్ట్ అని తీసుకొని ఓకే. ఇది అయిపోయినాక ఇవి ఎన్ని ఉన్నాయండి హాబీస్ అనేవి 3 కదా, 3 డూప్లికేట్ తీసుకుంటాం. డూప్లికేట్ తీసుకొని ఇక్కడ నేమ్స్ చేంజ్ చేద్దామండి. టూ చెక్ బాక్స్ 2, ఇక్కడ చెక్ బాక్స్ 3, చెక్ బాక్స్ 3. ఈ డిజైన్ అయినాక మనం మొబైల్లో స్కాన్ చేసి చూసుకోవచ్చు అండి కరెక్ట్ వచ్చిందో లేదో. కరెక్ట్ వస్తే యాప్ని మనం బిల్డ్ చేసేయచ్చు అండి. డిజైన్ సెక్షన్ అయిన తర్వాత ఇక్కడ ఉంది కదా అండి కనెక్ట్ అని, ఇది ఏఐ క్యాంపెయిన్, ఇది సెలెక్ట్ చేసుకోండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎంఐటి యాప్ ఇన్ వన్ క్యాంపెయినర్ అనే యాప్ ఉంటుంది, దాంట్లో స్కాన్ చేస్తే మన డిజైన్ అనేది మనకు చూపిస్తుంది. ఇలా యాప్ అనేది ఓపెన్ అవుతుంది అండి. అప్పుడు స్కాన్ క్యూఆర్ కోడ్ అని ఉంది, దాన్ని ప్రెస్ చేయండి, మీ సిస్టమ్కి చూపండి, కోడ్ అనేది స్కాన్ అవుతుంది. 3-4 సెకండ్లో లోడ్ అయ్యి మన డిజైన్ మనకు చూపెడుతుంది. తర్వాత చూడండి నేను క్లిక్ చేస్తున్నాను, క్రికెట్ క్యాంపెయిన్ సబ్మిట్. కరెక్ట్ వచ్చిందా లేదా అండి, ఇలా మనం డిజైన్ చేసుకోవచ్చు.